సరేలే చెప్పు ఏమేమి దానికి చెప్పు. స్కూల్ ఫీజుకి కోట్ సరిపోతుంది నాకు అన్నకి. మళ్ళీ ఎందుకంటే ఎందుకంటే లక్ష అవుతుంది దగ్గర దగ్గర. మళ్ళీ హోటల్ ఫామ్ వేరు 2 crores అవుతుంది. 2 కోట్ల హోటల్ ఫామ్ కా? ఏమే హోటల్ ఉండదా? సరే పెట్టి కట్టను 1 లక్ష అవుతుంది. మొత్తం 2 కోట్లు, ఇది ఒక 2 లక్షలు. 2 కోట్ల 2 లక్షలు మీ ఫీజు ఒక కోటే. 3 కోట్ల అంత 4 కోట్లు అనుకో. ఇంక మిగతా 20 కోట్లు 21 కోటి ఏం చేస్తావు? 21 పెట్టుకొని పెద్ద ఇల్లు కట్టుకుంటా. ఎక్కడ కడతావు ఇల్లు? ఇల్లు ఎక్కడ కడతావు? మళ్ళీ ఇంటికాడ లిక్కులు చేసి ఇంకా పెద్ద ఇల్లు కడతా. మళ్ళీ షాప్ మూసేసి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ పెట్టించేస్తా. ఎవరికి? నీకు. నీకే. మళ్ళా పిన్నికి? పిన్నికి చెల్లికి? చెల్లికి వచ్చేసి కూర్చొని పెద్ద ఇల్లు కట్టిస్తా. కూర్చొని మొక్కలుకుంటా ఉంటుంది. నువ్వేమో మీ చెల్లికి ఒక ఇల్లు కట్టిస్తావు. మీ పిన్నికి? మా పిన్ని ఏమో మా పిన్నికి ఒక ఫ్లోరే ఇల్లు కట్టిస్తావు. మళ్ళీ మీ పిన్ని బతికేది ఎట్లా? షాప్ నాకు పెట్టిస్తావు. మీ పిన్నికి ఎట్లా బతికేది ఎట్లా? మీ పిన్ని అమ్మమ్మకు తాతకి? అమ్మమ్మ తాత మా అమ్మ అయిపోతుంది డబ్బులు అప్పుడే. అయితే మీ అమ్మమ్మ వాళ్ళకి ఏమి ఇవ్వు. ఆడిపోతారు? నువ్వు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించి షాప్ పెడతానంటే ఈడే ఉంటారు. ఆడిపోతారా? మళ్ళీ ఏం బిజినెస్ పెట్టిస్తావు అమ్మమ్మకు తాతకి? ఇంకేం పని పెట్టిస్తావు? ఏదో ఒక పని చేసుకోవాలి కదా వాళ్ళు బతకాలంటే. తాతలకు వచ్చేసి